ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం అనేది నిజంగా చాలా నిరాశపరిచిందండి. అండ్ అక్కడ మీరు ఒక విషయం గమనించారా, ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి, ఎంత ఎదురు చూస్తున్నారు అనేది మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ ఇది చూస్తే, ఆ రెస్పాన్స్ చూసి. అంటే ఆల్వేస్ అండి స్టార్స్ ఫిల్మ్ అన్నప్పుడు పర్టికులర్గా సౌత్లో ఆ యుఫోరియా ఉంటుంది, ఆ వెయిటింగ్ ఉంటుంది, ఆ మ్యాడ్నెస్ ఉంటుంది, మనకు తెలిసేది. పైగా ఏంది ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన సోలో రిలీజ్ కాబట్టి డెఫినెట్గా ఇంకెక్కువ ఉంటుంది. వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ అలా జరగటం, కానీ బట్ విల్ ట్రై టు కాంపెన్సేట్ ఇన్ ఎ బెటర్ వే. అండ్ జాన్వీ కపూర్ గురించి మనకి ఇప్పటివరకు ఆమె బయోపిక్స్లో మనం చూసాం, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్లో చూసాం, కానీ ఇందులో పక్కా కమర్షియల్ హీరోయిన్గా మాకు అనిపించింది. అండ్ చాలా డాన్సులు కూడా చాలా అద్భుతంగా చేశారు ఆవిడ. మీకేమనిపించింది? ఎక్కడైనా వింటేజ్ శ్రీదేవి కనిపించిందా మీకు? కొన్ని ఎక్స్ప్రెషన్స్లో అందరం చాలామంది అనుకున్నారు సెట్లో, ఇంక్లూడింగ్ కెమెరామెన్ కూడా ఎప్పుడు అంటుండేవాడు, సరే యాంగిల్లో పర్టికులర్గా శ్రీదేవి గారిలా ఉన్నారండి అది ఇదని. ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మాయి కాబట్టి ఉంటే ఎక్కడికి పోతాయి, కానీ బట్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్, టిపికల్ సౌత్ ఇండియన్ గర్ల్లా ఉంటారు. ఏదైనా సరే అంత ఈజీగా పట్టుకోగలదు, ఆ స్పార్క్ ఉంది, వెరీ డెడికేటెడ్. థింక్ షిల్ గో ప్లేసెస్, డెఫినెట్లీ చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. చెప్పాల్సిన అంటే తెలుగు ప్రేక్షకులు సాటిస్ఫై అవుతారా ఆమె క్యారెక్టర్తో కావచ్చు, పర్ఫార్మెన్స్తో కావచ్చు, శ్రీదేవి గారి వారసురాలిగా? ఆబ్వియస్లీ 100%. మనం కూడా ఇప్పుడు శ్రీదేవిలా ఉండాలని అనుకోం, ఇంకొంచెం కొత్త కూడా అనుకుంటాం కాబట్టి షీ నోస్ దాట్. అంటే తన స్ట్రెంగ్స్ ఏంటో తనకు తెలుసు, తన వీక్నెస్ ఏంటో తనకు తెలుసు. అంటే ఈ వయసుకే స్క్రిప్ట్ బాగా అర్థం చేసుకోగలదు తను. నాకు ఆ యాంగిల్ బాగా నచ్చింది. స్క్రిప్ట్ బ్యాక్ స్టోరీ ఏంటి సార్, దీని తర్వాత ఏం జరుగుతుంది సార్, విని డైలాగ్స్ అన్ని తెప్పించుకొని తను ఎంతవరకు ఎంత హోంవర్క్ చేయాలో అంత చేస్తుంది. సో అలాంటి యాక్టర్తో పనిచేయడం డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ సైఫ్ అలీ ఖాన్ ఒక బిగ్ స్టార్ని తీసుకొచ్చి మన మూవీలో విలన్గా పెట్టారు. అంటే ఒక 40 ఏళ్ళున్న ఎన్టీఆర్ 25 లాగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు, కానీ ఎన్టీఆర్ కంటే 15-18 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్న వ్యక్తిని సేమ్ ఏజ్ గ్రూప్ లాగా చూపించారు. ఎలా సాధ్యపడింది అసలు? లక్కీగా ఎందుకో ఆయన చూసినప్పుడు నాకు అంత ఏజ్ అనిపించదు ఆయన్ని. అండ్ అంటే ఫస్ట్ ఆయన కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు, సార్ మీరు అనుకున్నంత రూటెడ్గా ఉంటానా లేదా, అంత స్ట్రాంగ్ ఉంటానా లేదంటే ఒక లుక్ డిజైన్ చేశాను, స్కెచ్ ఇచ్చాను మీరు ఇలా ఉంటారని అని చెప్పి చూపించినప్పుడు ఆయన ఎగ్జిట్ అయ్యాం, ఇదేంటి ఇది నేనేనా అని బొమ్మ ఇచ్చాను ఆయనది. ఓకే. సో తన లుక్ టెస్ట్ చేసినప్పుడు తనే చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారు. అసలు నన్ను ఇలా ఊహించినందుకు థ్యాంక్స్ అండి. నన్ను స్క్రీన్ మీద ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు మాకు, ఇద్దరు ఫ్రేమ్లో ఉన్నప్పుడు. ఆయన కూడా వచ్చి బాగా నమ్మి చాలా మంచి క్యారెక్టర్ దొరికింది నాకు అని చెప్పి తను మార్నింగ్ వచ్చి 1 hour కంప్లీట్ ట్యాన్ మేకప్ వేసుకొని తను చేసిన విధానం వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్.